उत्तर प्रदेश का हाथरस एक बार फिर से एक शर्मनाक घटना को लेकर सुर्खियों में बना हुआ है, जहां पर एक पिता ने अपने ही बेटे और बहू के गले में जूतों की माला डाली और उन्हें पूरे गांव में घुमाया। ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతం. దేవుడు చేస్తున్న మేలుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఫ్రెండ్స్, యూపీలో హత్రస్ అనే ఒక ప్రాంతము. ఈ ప్రాంతంలో ఒక ఇద్దరు వ్యక్తులు, భార్య భర్తలు, ఇద్దరు మెడలో చెప్పుల దండ వేసి, తండ్రి చెప్పుల దండ వేసి ఊరేగింపు చేస్తున్నాడు. ఇందులో సర్పంచ్ ఉన్నాడు, గ్రామస్తులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అమ్మాయికి అత్తమామలు కూడా ఉన్నారు. ఏం జరిగిందో ఈ వీడియోలో మనం చూద్దాము. ఒకసారి ఈ వీడియో మనం చూద్దాం. जहां पर एक पिता ने अपने ही बेटे और बहू के गले में जूतों की माला डाली और उन्हें पूरे गांव में घुमाया। जानते हैं क्यों? केवल इस शक के आधार पर कि उन्होंने अपना धर्म बदल लिया है। ఎందుకు ఈ చెప్పుల హారము కొడుకు అదే విధంగా కోడల పైన వేయడం జరిగిందంటే కేవలము ఒక అనుమానము. ఈ అనుమానం ఏంటి తెలుసా? వీళ్ళిద్దరూ వాళ్ళ అత్తమ్మ అంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి, భర్త తన అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ చర్చ్ అటెండ్ అయ్యారని ఒక అనుమానంతో వాళ్లకు ఇంటికి రాగానే చెప్పులతో ఊరేగింపు, చెప్పుల దండలతో చెప్పుల హారం వేసి భార్య భర్తలు ఇద్దరికి ఆ హత్రస్ అనే ప్రాంతంలో ఊరేగింపు చేయడం జరిగింది. కేవలం జస్ట్ ఒక డౌట్ వల్లనే. మనిషి మతము వెనుకలో ఎంత దుర్మార్గుడుగా మారాడో మీరు అర్థం చేసుకోండి. కొడుకు కోడల కన్నా ఎక్కువగా మతం అడ్డం వచ్చేసిందా, కులం అడ్డం వచ్చేసిందా? ఒక బహుశా కొంతమంది మతోన్మాదులకు ఈ తండ్రి హీరోగా అనిపించేమో, కానీ అలాంటి తల్లిదండ్రులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటిదండి? పిల్లల ఆనందం కన్నా గొప్పదేమైనా ఉందా? భార్య భర్తలు వాళ్ళు మేజర్, వాళ్ళు ఒక 18 years దాటేశారు. అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్, మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా 18 years ఏజ్ దాటిన వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు, ఏ మతానైనా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ హైరార్కిజం మీకు అర్థమవుతుందా? సో అలాంటి సమయంలో ఈయన పెళ్లి చేసుకున్నాడు, చూస్తే ఏజ్ కూడా పెద్దగానే ఉంది, భార్య భర్తలు ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటున్నారు అనుకుంటాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ తండ్రికి మాత్రం కులపిచ్చి కనిపిస్తుంది. ఇక్కడ హత్రస్ అనే ప్రాంతంలో ఊరేగింపు చేయడం అనేది ఎంత గలీజ్ అండి. కుటుంబంలో కొడుకుకి కోడలికి మెడలో చెప్పుల హారం వేసి ఊరేగింపు చేయడం అనేది ఎంత దారుణం అండి. ఇప్పటికే మన భారతదేశంలో క్రైస్తవుల పట్ల జరుగుతున్న ద్వేషం మనం అందరం చూస్తున్నాం, హింసలు మనం అందరం చూస్తున్నాము. అలాంటి సమయంలో ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి కాసేపు చర్చిలో కూర్చుంటే చాలండి, వీళ్ళకు మళ్ళీ వీళ్ళ పుస్తకం గురించి ఏమైనా అడిగితే జవాబు రాదు. అరే నీకు ఏం తెలుసురా దీని గురించి అంటే దాని గురించి ఒక్క మాట మాట్లాడాడు. కేవలం ఒకటే తెలుసు, మా కులం, మా మతం, మేమే మేమే మేమే, మా భారతదేశము, మా దేశంలో హిందువులే ఉండాలని చెప్తూ ఇప్పుడు రాజకీయాలు కూడా అలానే నడుస్తుంది. బీజేపీ బెంగాల్లో గెలవడానికి కారణం ఏంటిది మీరే ఆలోచించండి. కేవలము ఒక మెజారిటీ అని ఓటే కావాలని చెప్పారు కదా వాళ్ళు. హిందూ వర్సెస్ ముస్లిం పెట్టే కదా అక్కడ గెలిచింది. ఒక్కసారి బెంగాల్ గెలిచిన తర్వాత బెంగాల్లో బీజేపీ రాగానే ఇంకా జస్ట్ ఓటు గెలిచారో లేదో స్టార్ట్ అయిపోయిన గొడవలు. ఒకడైతే డైరెక్ట్ బుల్డోజర్ తీసుకునే షాపుల మీద ఎక్కేస్తున్నాడు, ఇంకొకడైతే డైరెక్ట్ గా టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్ నే కంప్లీట్ గా కాల్చివేశారు. తర్వాత టీఎంసీకి సంబంధించిన మంత్రుల పైన బురద చల్లడం, వాళ్ళను కొట్టడము అనేది జరిగింది. జస్ట్ ఇంకా ఈ రోజు డిసైడ్ అయిందంటే చాలండి, ఈ రోజు గెలిచారు అని న్యూస్ వచ్చిందో లేదో దాడులకు దిగారు. ఇక్కడ ఈ హత్రస్ అనే ప్రాంతంలో యోగి ప్రభుత్వం విషము లోపల ప్రతి చిన్న పిల్లల హృదయంలో విషం అనేది నింపేశాడండి. ఇతను హిందూ ముస్లిం గొడవలు అడ్డం పెట్టేసి క్రిస్టియన్ని యాంటీ కన్వర్జన్ బిల్ అనే ఒక దిక్కుమాలిన ఒక ఈ లాని ఫస్ట్ యూపీలో స్టార్ట్ చేసి ఈ రోజు భారతదేశం అంతా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రలో కూడా దీన్ని తేవాలని చూస్తున్నారు. కానీ మన క్రైస్తవులు చాలా గట్టిగా ఉన్నారని నాకు నమ్మకం ఉంది. ఎక్కడో యూపీలో జరిగింది, ఊరంతా తిరుక్కుంటా అక్కడ ఏ విధంగా విషయం అయితే ఎక్కిందో
ఈ హత్రస్ లో కనిపిస్తున్న ఒక మంచి రిజల్ట్ ఇది. తండ్రి తన కొడుకు కోడల్ని ఊరేగింపు చేస్తున్నాడు ఓన్లీ కేవలము అనుమానం మీదనే, కేవలము అనుమానం వచ్చింది కాబట్టి వేస్తున్నాడు. ఒకవేళ వీళ్ళు నిజంగా క్రిస్టియన్గా యాక్సెప్ట్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటిది? నడి రోడ్లో కూడా చంపేసే అవకాశాలు ఉన్నాయేమో. ఎందుకంటే ఇలాంటి మూర్ఖులు ఉన్నారు చాలా మంది తల్లిదండ్రులు. ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.